దేవునికి స్తోత్రములు, అందరికీ వందనములు. ఈ విజ్ఞాపన దినమున మరి దేవుని సన్నిధిలో అందరూ కూడా విజ్ఞాపన చేయవలసి ఉంటుంది. కానీ కొందరు విధుల కొరకు, పనుల కొరకు, ప్రయాణములకు వెళ్తూ ఉంటారు. కాబట్టి వారి కొరకు ఈ లైవ్ చేస్తూ ఉన్నాం. దయచేసి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలోని ప్రార్థించాల్సి మనం చేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదము నీకు స్తోత్రములు. మా ప్రభు, భయంకరమైన రాత్రంతా నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడినారు. మరొక దినాన్ని మా బ్రతుకులో మీరు అనుగ్రహించినారు. అందరు బట్టి మీ కొందనాలు. గడిచిన విజ్ఞాపన దినము నుండి ఈ విజ్ఞాపన దినం వరకు నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడినందుకే మీ కొందనాలు. ఈ విజ్ఞాపన చేస్తుండగా మీ హస్తం తోడుగా ఉంచండి, మా మధ్యలో ఉంచండి. దేవాని కొంద మా మధ్యలో మీరుండండి. దేవాని కొందరు పనులు, విధులు, ప్రయాణములు, ఆయా పరిస్థితులను బట్టి రాలేక, నీ సన్నిధికి రాలేక వెనుకబడుతున్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు నాయన మరి ప్రార్థనలు ఏకీభవించి నీ దీవెనలు పొందుకున్నట్టుకు నీ కృపను దయచేయమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ఈ దినమునకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము యెషయా గ్రంథం 14వ అధ్యాయము 24వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు ఉద్దేశించినట్లే జరుగుతుంది. దేవుడు యోచించినట్లే మనకు స్థిరపరచబడతాయి. కాబట్టి దేవుని ఉద్దేశానికి, దేవుని యొక్క ఆలోచనలకు, యోచనలకు మనం వ్యతిరేకంగా ఏది అడిగినది కాదు. అందుకే దైవ చిత్తాన్ని మనము జరిగించాలి. దైవ ఉద్దేశానుకూలంగా మనము ఆయన కాడ మొరపెట్టాలి. అప్పుడే దేవుడు ఆయన ఉద్దేశాలను మన ఎడల. దేవుని ఉద్దేశం ఎలాంటివి అంటే, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. అందుకే మన భారం ఆయన మీద మోపాలి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. కాబట్టి మనకి ఏ సమస్య ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని మీద మోపాలా. దేవునికి తెలుసు. ఉదాహరణకు, ఒక రోజు నువ్వు ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నావు, ఆ రోజు వెళ్తే ప్రమాదం అని దాన్ని తప్పిస్తాడు. ఒకరోజు ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటావు, ప్రార్థన చేస్తావు, ఫ్లైట్కి వెళ్తే అది నీకే ప్రమాదం అని దేవునికి తెలుసు. నీకు తెలియదు, మనకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక నిజంగా మరి అలాగున మనము మరి దేవుని ఉద్దేశానుకూలంగా, దేవుని ఆలోచనలకు అనుకూలంగా మనం ప్రార్థన చేయాలి. చేసినప్పుడు దేవుడు నిజంగా మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, లోకమును దాని ఆశలు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలుచును అని. కాబట్టి దేవుని ఉద్దేశమును నెరవేర్చాలి. దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును అని దేవుని వాక్యం సెలవిస్తాడు. లోకముంది, లోకములో దాని ఆశలు అవన్నీ గతించిపోయేవే. మనం వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు. యోబు గారు తన శ్రమలలో, తన బాధల్లో, తన సమస్యల్లో అదే అనుకున్నాడు. కనుక మనం ఈ లోకపరమైన కాకుండా దేవుని ఉద్దేశములు ఏమున్నాయో వాటి ప్రకారము, దేవుని ఆలోచనలు ఏమున్నాయో అది గుర్తెరగాలి. అందుకే దావీదుకు మాట, ఒక బిరుదు ఉంది. ఏంటంటే, దేవుని హృదయానుసారుడు. నువ్వు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా నువ్వు జీవించగలిగితే దేవుని ఉద్దేశాలను తెలుసుకోగలుగుతావు. దేవుని యొక్క ఆలోచనలు నీవు గుర్తించగలుగుతావు. కాబట్టి మనము మన సొంతగా మనం ఎన్నెన్నో అడుగుతాం. అంటే శరీరానుసారమైన జీవితం ఉంటే శరీరానుసారమైన ఆలోచనలు ఉంటాయి.
అందుకే ఏమంటాడు రోమా పత్రిక 5:8-5లో శరీరానుసారులు శరీర విషయమే మనసునంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు సమాధానమును జీవమునై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక శరీరానుసారమైనటువంటి మనసుతో మనం దేవుణ్ణి అడగకూడదు, ఆత్మానుసారమైన మనసుతో. అప్పుడు దేవుని చిత్తము కొరకు మనం చూస్తుంటాం. మనం అది కావాలి, ఇది కావాలి, అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, అవి చేయాలి, ఇవి చేయాలి అనుకుంటాం. కానీ దేవుని చిత్తం ఏమైంది, దేవుని ఆలోచన. మనం చేయబోయే పనికి వెనక ముందు ఏం జరగనుందో మనకు తెలియదు, అది దేవునికి తెలుసు. అందుకే ప్రభువు ఆయన పై రూపమును చూసేవాడు కాదు, ఆయన అంతరంగమును చూసేవాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన చేస్తే దైవ చిత్తానుకూలంగా దేవుని ఆలోచనలు గుర్తెరిగి ఆయనకు ప్రార్థించాలి. ఎవరు ఆయన చిత్తాన్ని గుర్తించగలుగుతారు, ఎవరు ఆయన ఆలోచనలు గుర్తించగలుగుతారంటే ఆత్మానుసారంగా ఆయన మీద ఆనుకొని జీవించేవారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మత్తయి సువార్త 7:21 వచ్చింది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. కాబట్టి తండ్రి చిత్తాన్ని మనం గుర్తించగలగాలంటే మనం ఆత్మానుసారమైన మనసును కలిగి జీవించాల. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వెన్నెన్నో కాకమ్మ కోరికలతోటి నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు. అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఉపవాసంతో నేను వెళ్తున్నాను ప్రభా అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశాలు మాత్రమే జరుగుతాయి, దేవుని యోచనలు మాత్రమే స్థిరపరచబడతాయి. కాబట్టి మనము ఆత్మీయంగా జీవించగలిగితే దేవుని యొక్క ఉద్దేశాలు మనం గుర్తించగలుగుతాం, దేవుని యొక్క యోచనలను మనం కనిపెట్టగలుగుతాం. అలాగున్న దేవుని చిత్తానుకూలంగా మనం అడిగినట్లయితే. అందుకే ఒక వ్యక్తి దేశాంతరం పోయి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది సంపాదిస్తాను, అది కాదు. ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పమంటాడు ప్రభు. కాబట్టి ఆయన చిత్తమైతే అని అనాలి. ప్రభువా నీ చిత్తమైతే అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ మాట అంటాడు. ఏమని? తండ్రి ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక. అది మరణమైన, అది ఎటువంటిదైనా, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, మరణమైన, అది దేవుని చిత్తం అయితేనే జరుగుతుంది అని దేవుని చిత్తం మీద మనం ఆధారపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగును చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలను ఆలకిస్తాడు, మన అవసరతలు, అక్రతలు, సమస్యలు తీరుస్తాడు, సహాయం చేస్తాడు, పరిష్కరిస్తాడు, మార్గం సరళము చేస్తాడు. కనుక దయచేసి అందరము కూడా అలాగను మనం చేయాలి. వచ్చే మాసము డిసెంబర్ మాసము మరి క్రిస్మస్ వేడుకలు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. మన ఇష్టానుసారంగా మన తిండి కొరకు, మనం కట్టుకోవడానికి కొరకు, మన బట్టల కొరకు, మనం ఎంజాయ్ చేయడం కొరకు కాదు. కానీ దేవుని చిత్తం ఏమైంది, దేవునికి మహిమ ఎలా కలుగుతుంది అనేటువంటిది, ఆ దైవ ఉద్దేశాలను, దేవుని యోచనలు గుర్తెరిగి మనము ఆయన చిత్తానుకూలంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. ఏదో నాకు కొత్త బట్టలు లేవని, లేకపోతే నాకు బంగారు ఆభరణాలు కావాలని, రేపు క్రిస్మస్కు వచ్చే మాసానికి అలాంటి బట్టలు కావాలి, ఇలాంటి కావాలి, ఇవన్నీ కావాలని మన ఇష్టానుసారంగా అడగకూడదు. దేవుని చిత్తము, దేవా నీ చిత్తం అయ్యా అని మనం అడగాలి. నిజంగా మరి దేవుని చిత్తానుకూలంగా అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఓ పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు రోజు చాక్లెట్ కావాలా అంటుంటే తండ్రి మర్చిపోయి వస్తున్నాడు. ఒకసారి తండ్రి ఆ కుమారుని తీసుకుని వెళ్ళి, ఎప్పుడు చాక్లెట్లు అడుగుతున్నాడు కదా, తీసుకో బాబు అని అన్నాడట. ఇదిగోరా ఆ పాత్రలో చాక్లెట్ చాలా ఉన్నాయి, నీకు ఎన్ని వస్తాయని తీసుకో అన్నాడట. అంటే తండ్రి ఆ బాబు అన్నాడట ఆలోచించి, డాడీ నా చేతితోటైతే కొన్ని వస్తాయి, నీ చేతితోటి ఇయ్యి డాడీ, నీ చేతితోటి తీసుకో, నీ చేతికి ఎన్ని వస్తాయి.
ఎందుకు అలాగూ అడుగుతున్నావు అంటే, నా చెయ్యి చిన్నది కదా, కొంచెం వస్తాయి, నీ చెయ్యి పెద్దది కదా, ఎక్కువ వస్తాయని అడిగాడట. కనుక ప్రియమైన దేవులారా, దేవుని చిత్తానికి మనం అప్పగిస్తేనే మనం అనుకున్న వాటికంటేను, ఆశించిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటి అత్యధికంగా చేయగలిగిన దేవుడు. అలాంటి దేవుని చిత్తమునకు అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ స్థితిని, నీ క్షేమ స్థితిని ఆయన దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, సర్వశక్తిమంతుడ, సర్వసృష్టికర్త, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు. ఈ మాట చేత ఈ సమస్త సృష్టిని కలగజేసిన గొప్ప దేవుడు గనుక, మీ ఉద్దేశములు, మీ యోచనలు, మీ తలంపులు గొప్పవి గనుక ప్రభా. మనుషుల తలంపులు నాయన శాశ్వతమైనవి కావు. అక్కడి వరకే ప్రభా. నాయన మీరు చేసేది మేలుకరమైనది, ఉపయోగకరమైనది, సమస్తము సమకూడి జరిగించే గొప్ప తండ్రివి గనుక ప్రభా. మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని మేము తెలుసుకొని మా హృదయాలను మీ మీద ఆధారపడి ఆనుకొని నీ కొరకు జీవించే కృపా భాగ్యం దయచేసి మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి హృదయంలో ఫలింప చేయటకు నాయన నీ కృప దయచేసి ప్రతి ఒక్కరము కూడా ప్రభా నాయన నీ చిత్తం అయితే మరి జరిగించమని ప్రార్థన చేస్తూ ప్రభు ముందుకు వెళ్ళడానికి నీ కృప దయచేయండి. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడు నీ ఉద్దేశము, నీ తలంపులు, మీ యోచనలు జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ ప్రపంచంలో జరుగుతున్న విజ్ఞాపన ప్రార్థనలు బట్టి నీకు వందనాలు. ఈ మాసం అంతా కాచి కాపాడి 11వ మాసం చివరి దినముల్లో మేము ఉంటున్నాము తండ్రి. నీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకొని మాసపు చివరి దినములు, శుక్రవార దినమును, ఉపవాస దినములు నిత్య సన్నిధిలో ప్రభా నిశ్చయించుకొని నీ చిత్తాన్ని గ్రహించి మీ ఉద్దేశం, మీ తలంపులు జరిగించబడటకు ప్రభా నాయన కనిపెట్టుకొని ప్రార్థిస్తుండగా అట్టి ప్రార్థనలు ఆలకించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భం కలిగిన బిడ్డలను దీవించండి. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఉంటున్న వారికి స్వస్థత కలగచేయండి. ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మా దేశ అధికారులను ప్రభా నాయన మరి నీ చిత్తానుకూలంగా ప్రజల మేలు కోరేవారుగా ఉంటకు, వారి పరిపాలనలో ప్రభా నాయన మరి మంచి ప్రేమ కలిగిన వారుగా ఉండటకు సహాయం చేయండి నాయన. మరి రానున్న మాసంలో ప్రభా జరగనున్న ప్రభా మరి క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా నాయన సంఘాలకు, సేవకులకు, కుటుంబాలకు, మా దేశాలకు, రాష్ట్రాలకు, గ్రామాలకు, ప్రాంతాలకు నీ సువార్త అందించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. రక్షించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. నశించడం నీకు ఇష్టం లేదు కనుక ఈ లోకంలోకి వచ్చారు. అది గుర్తించటకు సహాయం చేసి ఎవరు నరకం వెళ్లకుండా నిత్య సత్యములోనికి ప్రతి ఒక్కరూ నడిపించబడటకు సహాయం చేసి ఇది నా ఆశీర్వాదములు మెండుగా దయచేసి లైవ్ లో మరి నాయన ఫిజికల్ గ్యాదరింగ్ లో ప్రార్థనలలో గడుపుటకు ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని నడిపించి నీ సందులో ఏక మనసు, ఏక ఆత్మ, ఐక్యత, ప్రభావము, నీ శక్తిని యేసు నామములో పెంపుచున్నాం. ప్రతి అడ్డు ఆటంకాలు నాచిరడని యేసు నామములో గద్దిస్తూ నీ బలమైన శక్తి చేత నింపమని ప్రార్థిస్తూ నేను దినమున ప్రభా DBWA పాస్టర్ల క్రిస్మస్ మీకు మహిమకరంగా మరి మా సంఘాలకు మాకు దీవెనకరంగా జరిగించినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందమని ప్రాతకాల ప్రార్థనలు కూడా ప్రభా మరి డిసెంబర్ 1వ తారీఖున జరగన్న కార్యక్రమాల్లో మీరు మహిమ పొందమని ప్రాతకాల ప్రార్థనలో మీరు నడిపించి ఆయన నీ కృపా దీవెనల చేత నింపమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ లైవ్ లో పాల్గొని ఏకీభవించి ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలకును మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను గుర్తించి ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకమును తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుగా మనకందరికీ ఆయన చిత్తానుకూలంగా, ఆయన ఉద్దేశములు, ఆయన యోచనల ప్రకారమే ఆయన మహిమ కొరకు తమ బిడ్డల యొక్క మరి కార్యక్రమాలలో, పనుల్లోను, ప్రయాణంలోను ప్రతి విషయంలో తోడుగా ఉంది సహాయము చేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.